ఆ రోజు ఏం సాధించారని అడుగుతున్నా. మీరు ఏం సాధించారంటే 1/2 కిలోమీటర్ని పాపం ఆ హీరోలని అందరినీ 1/2 కిలోమీటర్ నడిపించినందుకు మీరు సహకరించారా? ఆ రోజు చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేనప్పుడు మీరు సహకరించారా? మీరు ఆల్రెడీ మన 5వ షో అడిగారా మీరు ఏమైనా ఆయన్ని? మీరు ఆక్యుపేషన్ పేదవాడి కళ ఆక్యుపేషన్ 75 రూపాయలు అడిగి 20% ఆక్యుపేషన్ అడిగారా మీరు? ఆ రోజు చిన్న నిర్మాత తరపున మీకు ఆర్ నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు లేరండి, మీరు లేని తెచ్చండి, సినిమా ఇండస్ట్రీ లేదు, మీరు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి, మీరు కమ్యూనిస్టులకి మీరు ఆశాజ్యోతి, రైతుకి మీరే వెన్నుముక్క ఆయన మాట్లాడినప్పుడు మరి చిన్నవాళ్ళ తరపున మీరు ఏమైనా మాట్లాడారా ఆర్ నారాయణమూర్తి గారు? ఆ రోజు మరి 20% ఆక్యుపేషన్ కోసం మాట్లాడారా? ఏమీ మాట్లాడకుండా ఆ రోజు చిరంజీవి గారిని అవమానిస్తే మరి చిరంజీవి గారిని దాంట్లో ఖండించలేదే? ఆ రోజు 1/2 కిలోమీటర్ నడిపిస్తే మీరు ఖండించలేదే? అక్కడ మీరు అందరితో పాటు మీరు కూడా మైక్ పెట్టి మాట్లాడారే? మరి ఆల్రెడీ మీరు ఆయన మొత్తం టోటల్గా భోజనం కూడా చేయకుండా బయటకు వచ్చారే, మీకు గుర్తుందా ఆర్ నారాయణమూర్తి గారు? మళ్ళా ఈరోజు కూడా మీరు ఏమీ మాట్లాడలేదు. ఓకే, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్ అన్నారు, సంతోషం. మరి 5 సంవత్సరాల్లో మరి అప్పుడు అదే 23లో భీమానాయక్ సినిమా రిలీజ్ అయితే 125 థియేటర్లు. ఆయన సినిమా తీసే నిర్మాత వేరు, ఆయన యాక్ట్ చేసిన పాపానికి ఆయన ఆ రోజు జనసేన పార్టీ నాయకుడిగా ఆయన్ని మొత్తం 125 థియేటర్లు సీజ్ చేసి ఆర్డీఓలు అందరూ 35 రూపాయలు 5 రూపాయల టికెట్లు అమ్మమంటే ఆ థియేటర్ 120 చేసినప్పుడు మరి థియేటర్లు అన్నింటికి సినిమా ఆడను, మీరు సినిమాలు ఆడొద్దు, మీరు సినిమాలు ఆడును, పవన్ కళ్యాణ్ సినిమాలు అంటేనే మీకు సీజ్ ఓపెన్ చేస్తాం అని రాత్రి 10 గంటల దాకా విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, విశాఖ జిల్లాలో మొత్తం చాలా జిల్లాల్లో ఓపెన్ చేసిన థియేటర్లు రాత్రి అండర్టేకింగ్ లెటర్ అండ్ ఎగ్జిక్యూటివ్ తీసుకొని ఇచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏం ఖండించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు నారాయణమూర్తి గారు? దీనన్నింటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుంది. మీ తరపు నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ నాయకులందరికీ సమాధానం ఉంది. ఆయన మాట్లాడిన మాటలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా చెప్పవలసిన మాట ఉంది. ఇండస్ట్రీ తరపు నుంచి మంచి జరిగితే అందరం స్వాగతం పలుకుతాం. కార్పొరేట్ కంపెనీలకి, గుత్తాధిపత్యాలకి మీరు తొత్తుగా మారితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఆర్ నారాయణమూర్తి గారు ఒక్కసారి పునరాలోచించుకోండి, మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా ఒక్కసారి చూసుకోండి అని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఒక్కసారి తెలుసుకొని మీరు మళ్ళీ మాట్లాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ యూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు ఇవాళ మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని బెంగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఇవాళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి
ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం. లేకపోతే ఓటీటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఓటీటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగోడు ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ మనం కలాలి. అపాయింట్మెంట్ అంతగా ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక ఒక నామ్స్ ఉన్నాయండి. యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అండ్ అన్నింటి మించి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయే వినోదం. ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈజ్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పండి, దిస్ ఈజ్ నేను నమ్మండి తమ్ముళ్ళరా, ఈ భారతీయులు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్.